Hi, hello, namaste. You're watching ABN Andhra Jyoti. This is me, Lucky. రైల్వే ట్రాక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో ఈ సినిమాలో ఎమోషన్స్ అండ్ అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎస్, అండ్ సాంగ్స్ అయితే అదిరిపోయాయి. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 12A రైల్వే కాలనీ. సో రైట్ నౌ మనతో పాటు అల్లరి నరేష్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ నో మోర్ అబౌట్ ద మూవీ. హాయ్ అండి, నమస్తే. హలో అండి. ఎందుకంటే అంత సీరియస్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, సీరియస్గా ఏం లేదు. వై? బికాజ్ అవుట్పుట్ అలా వచ్చిందంటారా మీరు అనుకున్నట్టు? వెరీ హ్యాపీ అండ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ అవుట్పుట్ అండ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద అవుట్పుట్ ఆల్సో. ఎస్, సో 12A రైల్వే కాలనీ టైటిలే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ ఎస్, మీరు వచ్చారంటే డెఫినెట్లీ అది కాంటెంట్ డ్రైవిన్ మూవీ అనేది అర్థమవుతుంది. సో ఒక కామెడీ జోన్రా నుంచి ఒక సీరియస్ ఎమోషనల్ కాంటెంట్ ఓరియంటెడ్ లీడ్ రోల్స్ చేయడం. సో ఈ జర్నీలో వాట్ యు లెర్న్డ్ అబౌట్ యువర్ సెల్ఫ్? There's still lot to learn and it's like it's an experience and every time new technology comes and ఇప్పుడు మేము ఫస్ట్ when I started my career నల్లరి ఆ టైంలో మీకు ఆరీ కెమెరాలు ఉండేయండి, ఫిల్మ్ ఉండింది. దాని తర్వాత డిజిటల్ కేమ్ అండి. నవ్ ఎవ్రీథింగ్ అప్పుడు ఇదివరకు స్టీమ్ బ్యాక్ ఉండేది, ఇప్పుడు యావిడ్ వచ్చిందండి ఎడిటర్కి. ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్ అండి. ఐ థింక్ టెక్నాలజీ వస్తుంది, సీజీ సపోర్ట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐ థింక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకా డెఫినెట్గా అవుతుందండి. సో ఇట్స్ ఆల్వేస్ అ లెర్నింగ్ ప్రాసెస్ అండి. డేస్ లైక్ నెవర్ నాకు అన్నీ తెలుసు అని చెప్పుకోవడానికి లేదండి ఇక్కడ. సో అన్ యాక్టర్గా కూడా వాట్ ఐ పర్సనలీ ఫెల్ట్ ఇస్ లైక్ ఓకే, ఐవ్ డన్ కామెడీ అండ్ ఒక 50 సినిమాలు పైగా కామెడీగా చేశానండి. సో దెన్ దే కమ్స్ అ పాయింట్ బట్ అసలు యాక్టర్గా వాట్ ఓన్లీ కామెడీ చేయగలుగుతాడా, ఇంకో ఏం చేయలేడా, వర్స్టాలిటీ చూపించాలి. సో ఏం చేస్తే అంటే అసలు ఒక యాక్టర్కి ఎప్పుడు కోరిక ఉంటుందండి, అంటే వాడికి రెగ్యులర్గా చేసే క్యారెక్టర్ కంటే కొత్త క్యారెక్టర్ ఇస్తే దాన్ని ఇంకా ఎక్కువ ఓన్ చేసుకుని చేస్తాడు. సో దెన్ ఆ ప్రయత్నంలో నా స్టార్టెడ్ డూయింగ్ మహర్షి, తర్వాత నాంది చేయటం అండి. నాంది తర్వాత డిఫరెంట్ సబ్జెక్టులు రావటం మొదలుపెట్టాను. అప్పటి వరకు నరేష్ అంటే ఓన్లీ కామెడీ కథలే రాసుకుని డైరెక్టర్స్ పర్సెప్షన్ మారింది, ప్రొడ్యూసర్స్ కూడా ఓకే నరేష్ అంటే పర్ఫార్మర్ చేస్తాడు అన్న. అక్కడి నుంచి సీరియస్ కథలు లేకపోతే ఒక మీరు అన్నట్టు కాంటెంట్ డ్రివెన్ కథలు రావడం జరిగినాయండి. సో దాంతో కూడా నేనేంటంటే చేసినవి కాకుండా మళ్ళీ కొత్తగా చేయాలి. సో ఇప్పుడు నా కెరియర్లో ఐవ్ డన్ నియర్లీ అబౌట్ 63 ఫిల్మ్స్ అండి. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ వేర్ యూ విల్ సీ మీ అండ్ సస్పెన్స్ ఫిల్మ్ అండి. సో ఇప్పటివరకు నేను చేయలేదు, సో కొత్త జానర్ ట్రై చేస్తున్నాను. సో ఆడియన్స్ కూడా ఏంటంటే ఇప్పటివరకు ట్రై చేయలేదు కదా, ఎలా ఉండబోతుందని ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. దెన్ వన్స్ అనిల్ గారు కథ చెప్పగానే ఐ రియల్లీ లవ్ ద స్క్రిప్ట్ అండి. దెన్ వి సెడ్ ఓకే, కొత్తగా ఉంటుంది, కొత్తగా చేయాలనే ప్రయత్నం అండి, అంతే. కామెడీ ఆర్ ఎమోషనల్ డ్రివెన్ కథలు ఏది మీరు విచ్ వన్ ఈజ్ యువర్ క్లోజ్ టు హార్ట్? కష్టమైతే కామెడీ చేయటమేనండి, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ టైమింగ్ అండి. ఎందుకంటే కామెడీ చేసేవాడు ఏదైనా చేయగలుగుతాడు నేను నమ్ముతానండి. అంటే నాకు బాగా నా ఫాదర్ చెప్పిందండి, ప్లస్ నేను నమ్మే సూత్రం కూడా అది. బీట్ అమితాబ్ బచ్చన్ గారు కానివ్వండి, రజనీకాంత్ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, కామెడీ టైమింగ్ ఉంటే ఏదన్నా అండి. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్ అండి. ఎందుకంటే టైమింగ్ ఎక్కడ చిన్నప్పుడు మీరు డైలాగ్ చెప్తుంటే ఆ కౌంటర్కి నేను ఒక చిన్న సెకండ్ అంటే ఆడియన్స్ నవ్వుకునేంత గ్యాప్ ఇవ్వాలి, దాని తర్వాత నా కౌంటర్ రావాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ టైమింగ్ అండి. సో ఐ థింక్ నవ్వించడం చాలా కష్టం అండి జనాల్ని. అంటే ఏడిపించడం ఏముందండి, అది లేకపోతే కొంచెం పెట్టేసుకుని అరుపులు కేకలు చేస్తే డెఫినెట్గా భయపడతారండి. అంటే దాంట్లో కూడా చాలా డెప్త్ ఉంటుంది కదా, ఒక మనిషిని ఏడిపించాలన్నా. అదే చెప్తాను, ఎమోషనల్ ఈజీ కదండి. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక చిన్నపిల్లలకి ఏదైనా జరిగిన ఒక ప్రెగ్నెన్సీ సీక్వెన్స్ వచ్చినా అలాంటి డెఫినెట్గా మనం, ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్ కాబట్టి అండి, అలాంటి కనెక్ట్ అవుతాడు. మదర్ సిస్టర్ ఎమోషన్స్ జనరల్గా డెఫినెట్గా కనెక్ట్ అవుతారండి అందరూ. బట్ నవ్వించడం అనేది ఇప్పుడు అంటే ఇట్స్ లైక్ వెరీ టఫెస్ట్ థింగ్ అండి. As an actor, what I think is like comedy deserves a lot. Comedy is the toughest thing to do, and what I think. And once you do comedy, I think everything is easy, కొంచెం ఈజీ అవుతుందండి. సో మిమ్మల్ని మీరు రీఇన్వెంట్ చేసుకుంటూనే అసలు ఆడియన్స్తో అంటే మీ ఫ్యాన్స్తో ఎలా కనెక్టెడ్గా ఉంటున్నారు? అంటే కనెక్టెడ్గా ఉంటాను అంటే ఐఎమ్ ట్రైంగ్ టు డూ సంథింగ్ గుడ్ అండ్ ఐ థింక్ వేర్ ఆఫ్టర్ నాంది పీపుల్ స్టార్టెడ్ టేకింగ్ మీ సీరియస్లీ. అంటే ఇతను ఓకే ఏదో సినిమాలు చేయట్లేదు, ఇదివరకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో 6 సినిమాలు 7 సినిమాలు సంవత్సరానికి అలా చేశాను.
ఇతను ఏదో కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు, కొంచెం కొత్త కథలు ఎంచుకుంటున్నాడు అని చాలామంది నేను ఎక్కడన్నా కలిసినప్పుడు కానివ్వండి, ఎక్కడన్నా బయట ఏదైనా ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎవరన్నా ర్యాండమ్గా స్ట్రేంజర్స్ని ఎక్కడ ఎయిర్పోర్ట్లో కలిసినా కానివ్వండి, వాళ్ళందరూ ఈ మధ్య మీ చాయిసెస్ ఆఫ్ సెలక్షన్ చాయిసెస్ బాగుంటున్నాయండి, కొంచెం కొత్తగా ఉంటున్నాయండి, వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ, బట్ మాకు స్టిల్ వీఆర్ మిస్సింగ్ దట్ కామెడీ, అది కూడా చేయండి అన్నారండి. సో యా, నేనేమనుకున్నానంటే జస్ట్ టుక్ బ్రేక్ ఫర్ 5 years అండి. కామెడీ కూడా నేను అంటే అలా అని కాదండి, ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై డిఫరెంట్ వెరైటీస్. నా అగైన్ మధ్యన కామెడీ కథలు కూడా వింటున్నానండి, నాకు సాటిస్ఫాక్షన్ అంత అనిపించట్లేదు ఈ కథల్లో, కాంటెంట్లో. ఐ థింక్ నెక్స్ట్ నేను 2 సినిమాలు చేయబోయిన నెక్స్ట్ 2 సినిమాలు కామెడీ సినిమాలండి. మళ్ళీ ఆల్కహాల్ చూసామండి అక్కడ, ఆ టీజర్ కూడా, ట్రైలర్ టీజర్ ఆసమ్ ఉంది అసలు. ఆల్కహాల్ ఇట్స్ డిఫరెంట్ సినిమా అండి. ఆల్కహాల్ అగైన్ ఇట్స్ లైక్ ఫన్, డిఫరెంట్ జానర్ ఫిల్మ్ అండి. దాని తర్వాత వచ్చి 2 సినిమాలు, ఈ 2 కామెడీ అండి. అంటే చాలా మంది ఎక్కడికి వెళ్ళినా అందరూ బాగుంటున్నాయి, మీ ప్రయత్నాలు బాగుంటున్నాయి, కొత్తగా ఉన్నారండి, మ్యాస్ యాక్టర్గా. బట్ మాకు ఎందుకు పాత నరేష్ కావాలి, వింటేజ్ నరేష్ కావాలి, మాకు బ్లేడ్ బాబ్జీ లాంటిది, బెండప్ప లాంటి సినిమాలు కావాలి. అంటే ప్రాబ్లం ఏంటంటే నా సినిమాలకు వచ్చేటప్పటికి రైట్ ఫ్రమ్ టైటిల్ నుంచి ఎండ్ శుభం గాడి వరకు నవ్విస్తాడు అని ఒక, మా ఫాదర్ మా సినిమా చేయటం వల్ల, నా సినిమాలు నేను కామెడీ ఎక్కువ చేయటం వల్ల ఒక మార్క్ పడిపోయిందండి. సో ఇప్పుడు ఆ మార్క్ నేనే రీచ్ అవ్వాలి మళ్ళీ. సో ఈ మధ్యకాలంలో కథలు వింటున్నానండి. సో దెన్ ఐ థాట్ ఓకే, ఐ హర్డ్ 2 interesting stories అండి. ఐ థాట్ ఓకే, I'm going to do it. And thank God we're going to see in that also. Yeah, next year we'll see మంచి కామెడీ రోల్స్ చూస్తారండి మళ్ళీ. ఎస్, అనిల్ విశ్వనాథ్ గారి గురించి మాట్లాడాలి. మనం చూసాం పొలిమేరు ఫ్రాంచైజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సెకండ్లో అయితే సస్పెన్స్ మీద సస్పెన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఇటు తిరిగి చూసేలోపు ఒక సస్పెన్స్ ఇటు. సో ఏంటి ఇప్పుడు ఈ 12A రైల్వే కాలనీలో అలాంటి ట్విస్ట్లు, టర్న్స్ ఎక్కువ ఉంటాయంటారా? ఉంటాయండి. అంటే ఆయన జనరల్గా ఏంటంటే ఒక లేయర్ తోటి రాసుకుంటాడు కథ. జనరల్గా ఈయన మల్టీ లేయర్స్ రాస్తుంటాడు. అవును, చాలా 3-4 ట్రాక్స్ ప్యారల్గా జరుగుతుంటది. ఈ కథ ఏమంటుంది అంటే సగం ఆపుతుంటాడండి, మళ్ళీ సగం స్టార్ట్ చేస్తుంటాడు, ఇంకొక సగంలో మొదలు పెడుతుంటారు. సో ఐ థింక్ దిస్ మేజర్ స్ట్రెంగ్త్ ఇస్ స్క్రీన్ ప్లే అండి. ఆయన ఈజ్ బేసిక్గా వెరీ గుడ్ రైటర్ కాబట్టి అండ్ స్క్రీన్ ప్లే మీద బాగా పట్టుంది. సో ఈ కథ చెప్పినప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ అదే అనిపించింది, ఎస్పెషల్లీ when it comes to the second half, the way he narrated and all these things, it's screen play based film అండి. అండ్ ఎస్పెషల్లీ థ్రిల్లర్స్ ఏంటంటే ఒక నాట్ వేయాలి, ఈ నాట్ ఇతను మళ్ళీ అంటే చేయాలి. ఫస్ట్ హాఫ్లో అంతా నాట్లు వేస్తుంది, సెకండ్ హాఫ్లో నాట్లు అన్ఫోల్డ్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ ఇతను అయి ఉంటాడు అంటే అతను అవ్వకూడదండి యాక్చువల్లీ. అంటే ఇట్ హ్యాస్ టు బి సర్ప్రైజ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి థింగ్. సో ఈ అంటే అలాంటి బాగా రాస్తారండి. అసలు కొన్ని నేను అదే అన్నానండి, ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి సార్, మీరు ఏదైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే అసలు ఎలాంటి ఇంటికి వస్తున్నాయి మీకు అంటే అంటే సైకలాజికల్ గా ఆయన చాలా స్టడీ చేశారేమో థింగ్స్ అని అనిపిస్తుంది అరౌండ్ అబౌట్ పీపుల్, అబౌట్ ప్రాబ్లీ బికాజ్ ఈజ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్ కాబట్టి అండ్ ఇస్ లైక్ మస్ట్ హావ్ మీరు అన్నట్టు సైకలాజికల్ గురించి బుక్స్ చదివి ఉండొచ్చు, లేకపోతే ఐ థింక్ ప్రాబ్లీ ద వే డాక్టర్స్ రీడ్స్ పేషెంట్స్ కానివ్వండి, మైండ్స్ ఆఫ్ పేషెంట్స్ కానివ్వండి, ఐ థింక్ అలాంటి ఉందండి. బట్ ఐ థింక్ ప్యాషన్ టువర్డ్ ద ఫిల్మ్. ఒక డాక్టర్ డిగ్రీ పక్కన పెట్టి డెంటల్ BDS చేసి అక్కడ పక్కన పెట్టి ఈస్ కమ్ అంటే నేను డైరెక్టర్ అవ్వాలని కమ్ ఆల్ ద వే దెన్ స్టార్టెడ్ దిస్ థింగ్. అండ్ అది కూడా పొలిమేర అంటే ఇట్స్ లైక్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ అండి. పొలిమేర మేడ్ అప్ వెరీ టైట్ బడ్జెట్ అండి ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ కొంచెం ఎన్హాన్స్ అయింది కానీ, బట్ ఇట్స్ అగైన్ సెకండ్ పార్ట్ కూడా టైట్ బడ్జెట్కి 30 days ఫినిష్ చేశారండి. ఐ థింక్ ఇస్ వెరీ ఫాస్ట్ విత్ స్క్రిప్ట్ అండ్ ఇస్ ఫాస్ట్ విత్ మేకింగ్ ఆల్సో. అనిల్ గారి దగ్గర అదొక అడ్వాంటేజ్ అండి. ఐ థింక్ అనిల్ అన్న పేరు పెట్టుకుంటాను అదే, అనిల్ రావిపూడి కానీ అనిల్ విశ్వనాథ్ గారు కానీ వెరీ ఫాస్ట్ అండ్ వెరీ ఇదండి. దే డెలివర్ ఇట్ వెరీ ఫాస్ట్, దే రైట్ ఇట్ వెరీ ఫాస్ట్. అండ్ దట్ ఇప్పుడు మీరు చెప్పారు లైక్ మల్టీ లేయర్స్ ఉంటాయి. ఆ మల్టీ లేయర్స్ ని రన్ చేస్తూనే, అంటే ఇప్పుడు మనం ఒక చిన్న సీన్ ఆర్ క్లిప్ మిస్ అయినా ఇక కొంచెం కష్టం అనిపిస్తుంది అర్థం చేసుకోవడానికి. కనెక్షన్స్ అండి, కనెక్షన్స్ మళ్ళీ అంటే ఎస్పెషల్లీ థ్రిల్లర్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే కనెక్షన్స్ ఒక చోట ఆపేస్తా ఉంది, మళ్ళీ అదే కనెక్షన్ ఎక్కడో మళ్ళీ ఇంకో చోట పెడతా ఉంది. సో ఇట్ హ్యాస్ టు ఫాలో ఇన్ ద రైట్ ప్లేసెస్ అండి. సో హీ నోస్ దట్ టెక్నిక్. అంటే ఎక్కడ పడితే అంటే ఇంత టైం పడితే ద ఆడియన్స్ మస్ట్ బి వెయిటింగ్ ఫర్ దిస్, ఇక్కడ ఈ కనెక్షన్ అనుకుంటారు కానీ ఇది కనెక్షన్ రాకూడదు, ఇంకో కనెక్షన్ పెడదాం. ఐ థింక్ హీ రైట్స్ దట్ స్క్రిప్ట్ దాట్ వే అండి. వేర్ ఆడియన్స్ ఒకటి అనుకుంటున్నారు అనుకునేటప్పటికి అది ఉల్టా చేద్దాం అన్న ప్రాసెస్లో ఐ థింక్ హీ రైట్స్ దాట్ వే, రివర్స్ ఫార్మాట్ ఆఫ్ కైండ్ ఆఫ్ మిస్గైడ్ చేయడం అనే పాయింట్ వాడొచ్చా ఇక్కడ? లైక్ ఆడియన్స్ ఆల్రెడీ ఒకటి అనుకుంటారు. అదే చెప్తాను కదా, ఇప్పుడు 3 layers జరుగుతుంటాయి. 3 layers ఇట్స్ లింక్ టు ద ఫిల్మ్ ఓన్లీ, బట్ విచ్ లేయర్ వి టాకింగ్ అబౌట్?
Are we talking the first or second or third? Yes. అండ్ విచ్ అంటే అది ఏ ఫస్ట్ వస్తుంది, సెకండ్ వస్తుంది, థర్డ్ వస్తుంది, ఏ ప్లేస్మెంట్లో వస్తుందో తెలియదండి. మిక్స్ అండ్ మ్యాచ్లో రావచ్చు, అసలు కాంట్రాస్ట్లో రావచ్చు, ఆర్డర్లో కూడా రావచ్చు. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ థింగ్ అండ్ హీ డస్ ఇట్. ఎస్. సో అంటే ఇన్ని కథలు చెప్పేటప్పుడు లేదా ఇన్ని మల్టీ లేయర్స్ని మనం రన్ చేసేటప్పుడు కథ ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయొద్దు ఆడియన్స్కి. ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అండ్ నీట్లీ షుడ్ బి పోర్ట్రేడ్. సో అలాంటి విషయాల్లో ఇక్కడ ఈ సినిమాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ హౌ ఇట్ ఇస్ going to be writing is very strong and first thing when we have a bound script and everything, so when you know మేము ఫస్ట్ కథ విన్న తర్వాత లాక్ చేసుకున్న తర్వాత అండి ఐ థింక్ లాస్ట్ ఇయర్ December అనుకుంటాడు, December 26th నుంచి we started a workshop అండి. అంటే ముందు నేర్చుకుని టు గెట్ ఇన్ టు ద గ్రూప్, నేను కానీ వైవర్ష కానివ్వండి, గెటప్ సీన్ కానివ్వండి, కామాక్షి కానివ్వండి, మేజర్గా ఎవరైతే ఎక్కువ ఇంట్రాక్షన్స్ సీన్స్ ఉన్నాయో వాళ్ళందరికి వచ్చిన ఒక 3-4 days చేసుకుని క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, దాని తాలూకు రెఫరెన్స్లు ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు, ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది కదండి మనిషికి. ఇప్పుడు నరేష్ అంటే ఒక పర్సనాలిటీ ఉంటుంది, బట్ నరేష్ ఇంట్లో అలా బిహేవ్ చేస్తాడు, మీకు తెలియదు అది. సో అలాగా వాట్ ఈస్ హిస్ బ్యాక్ స్టోరీ, బట్ అదన్నీ సినిమాలో చెప్పలేము. సో మాకు అన్ని ఎనాలిసిస్ అంటే ఇలా ఉంటుంది, నీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఈ కెన్ గో ఎనీవే, ఒకళ్ళ కోసం నమ్ముకుంటే ఎంత దూరమైనా వెళ్తాడు, చావడానికైనా చంపడానికైనా అన్న ఇది ఉంటుంది. సో ఇలా ఈ గేవ్ అస్ జస్ట్ అండ్ ఆ స్క్రీన్ ప్లే మొత్తం చదువుకుంటున్నప్పుడు అండి, మొత్తం రీడింగ్ చదువుతున్నప్పుడు లైక్ ఓకే నెక్స్ట్ ఏ సీన్ వస్తుంది అంటే అదేంటండి అక్కడ సగంలో ఆపేశారు కదా, ఇంకో సీన్ వస్తుందంటే వస్తుంది సార్, తర్వాత వస్తుంది సార్. సో ఐ థింక్ దట్ వాస్ ఇంట్రెస్టింగ్ అంటే యాజ్ ఫర్ మీ ఒక కథ విన్నప్పుడే నాకు క్యూరియాసిటీ వచ్చింది అనుకోండి, అదేంటి ఇక్కడ ఆపేశారు సడన్గా అన్నది. సో దెన్ కమ్స్ ఇన్ అంటే ఆడియన్స్కి ఏంటి సగం కథ చెప్పేసి ఇది ఆపేసి ఇంకో కథ స్టార్ట్ చేశారేంటి, అసలు ఇదేమై ఉంటుంది కదా అన్నది చిన్న మీకు క్వశ్చన్ మార్క్ ఉంటానే ఉంటుంది కదా, బ్యాక్ ఆఫ్ మైండ్లో రన్ అవుతుంటుంది కదా. సో అది అలాంటివన్నీ చిన్న పజిల్స్ లాగా క్రియేట్ చేశారండి. మోర్ లైక్ పజిల్స్ని సాల్వ్ చేయటం అన్సాల్వ్ చేయటం అన్నట్టు ఉంటుందండి సినిమా. మీరు చెప్పారు లైక్ ఫస్ట్ టైం థ్రిల్లర్ మీరు ఎంచుకున్నారు, చేస్తున్నారు. లైక్ వెన్ యూ హర్డ్ దిస్ స్టోరీ, ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చూస్తే ఈ స్టోరీని ఒక 3-4 times వినాల్సి వస్తుందేమో. అలా ఫస్ట్ టైం అంటే తెలిసిపోతుంది కదా మా కథ ఎటు వెళ్తుంది, వేర్ ఇస్ ఇట్ హెడ్డింగ్. బట్ వాట్ ఐ పర్సనలీ లైక్ ఇట్, అండ్ నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు నేను అనుకున్నానండి, మనకు అంటే చాలా కథలు విని ఉంటాం, అబ్బా నేను తెలివైన ఉంటుంది కదా, ప్రతి వాడికి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో నేనే ఓకే వీళ్ళు అయి ఉంటాడులే అనుకుంటే అది కాదు, అవునా. సో దాట్ వాస్ ఎ సర్ప్రైజ్ అండి వెన్ యాస్ ఎన్ యాక్టర్. ఐ వాంటెడ్ టు ఆస్క్ ఎక్కడ అంటే బాగా పీక్స్ లో థ్రిల్ కి గురైన సందర్భం ఏంటి చెప్పకూడదు కదా థ్రిల్లర్ సినిమాలో మీ నాట్లు చెప్పేస్తే ప్రాబ్లం అంటే ప్రమోటింగ్ అది థ్రిల్లర్ సినిమా ప్రాబ్లం ఏంటంటే వి కాంట్ టాక్ మచ్ అబౌట్ ద ఫిల్మ్ బికాస్ ఎనీథింగ్ కెన్ బి ఎ స్పాయిలర్. అండ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు సినిమా చూసిన తర్వాత డెఫినెట్ గా అందరికి నచ్చుతుంది, బయటకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఫస్ట్ డే మాత్రం స్పాయిలర్స్ ఇవ్వద్దు, ఏంటి ఏం జరుగుతుంది ఎవరు ఏంటి అని చెప్పొద్దు. ఎందుకంటే నెక్స్ట్ షోకి వెళ్ళే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ముందే తెలిసిపోతానండి, దే వోంట్ హ్యావ్ ఎంజాయ్ దట్. సో ఇట్ విల్ బి అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ డెఫినెట్లీ. yes అండ్ నాని గారు అండ్ అలాగే అనిల్ గారు వీళ్ళిద్దరి కలయికలో అసలు అంటే ఎట్లా ఉండింది మొత్తం స్క్రీన్ ప్లే కావచ్చు, ఆన్ సెట్స్ కావచ్చు, వాళ్ళ వర్క్ మీరు దగ్గరుండి చూసారు? అంటే బోత్ గైస్ అంటే నాని గారు మల్టీ టాలెంటెడ్ అండ్ అనిల్ గారు అగైన్, ఎందుకంటే ఈజ్ బేసిక్లీ డైరెక్టర్ హిమ్సెల్ఫ్, ఈజ్ అగైన్ రైటర్, ఈజ్ స్టోరీ రైటర్ అండ్ డైలాగ్ రైటర్ కూడా ఈ సినిమాకి ఆయన. నాని వచ్చి ఈ సినిమాకి ఎడిటర్ అండి, డైరెక్టర్, పోస్టర్ డిజైనర్, బిఎఫ్ఎక్స్ అన్ని నాని చూసుకున్నాడు. సో ఇక్కడ మళ్ళీ కామాక్షి, షీఈస్ అన్ యాక్ట్రెస్, she is a part of story department, she is again a part of direction department. Oh my god. So all these things అంటే ఇట్స్ అ టీమ్ వర్క్ అండి. బేసిక్గా ముగ్గురు వీళ్ళు ఎప్పటి నుంచో ఒకటి అనుకున్నారు, లైన్ అనుకున్నారు, దాన్ని కూర్చొని రాసుకున్నారు, ఇంట్రెస్టింగ్గా రాసుకుని దెన్ దే ప్రెజెంటెడ్ ఇట్. ఒకసారి చిట్టూరి గారు చెప్తే ఆయనకు నచ్చింది, దాని తర్వాత ఇలాగైతే బాగుంటుంది, నరేష్ గారు అయితే బాగుంటుంది అని అప్రూవ్ చేయాలండి. ఇంకా దాని తర్వాత ఎవ్రీడే బీన్ సీయింగ్ దెమ్, ఎవ్రీ వన్ ఇస్ సిన్సియర్ అండి. అప్పుడు కామాక్షి షూటింగ్ లేకపోతే తను వస్తుందండి, లొకేషన్కి వస్తుంది, వచ్చి అంటే షీల్ బీ అంటే రేపు ప్రోగ్రామ్స్ ఏంటి, అంటే రేపు ప్రోగ్రామ్స్ ఏంటి, ఎక్కడ సీన్ తీస్తున్నాం, ఆర్టిస్టులకు టైమింగ్ ఏంటి, ఏమేమి ప్రాపర్టీస్ కావాలి, ఏమేమి వెహికల్స్ అంటే జనరల్గా ఉంటాయి కదండి మనకి, ఏ సీన్లు తీస్తున్నాం, ఫస్ట్ ఏ సీన్తో మొదలు పెడుతున్నాం, కంటిన్యూటీ డ్రెస్లు ఏంటి, ఈ డైరెక్షన్ జనరల్గా ఉంటుంది. సడన్ అక్కడ చేస్తూ ఉంటుందని మధ్యన వచ్చేసి మళ్ళీ యాక్ట్ చేస్తుంటుంది సడన్గా. సడన్ గా షార్ట్ బ్రేక్ లో ఓకే ఒక 10 నిమిషాలు అని లైటింగ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళిపోయి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూర్చుని ఏంటి ఇది తీసాం కదా అక్కడ, ఓకే ఇది ఫస్ట్ షాట్, ఓకే ఇది ఓకే, ఎడిటింగ్ రిపోర్ట్ రాస్తూ ఉండేది. సో ఇట్ వాస్ లైక్ ఫన్ అండి. అంటే ఎవ్రీ వన్ నోస్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ లైక్ అంటే దే నో వాట్ దే డూయింగ్ ఇట్. అందరికీ కథ తెలుసు,
వాళ్ళ కమిట్మెంట్ ఉంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఇట్స్ మోర్ లైక్ ఎ టీమ్ వర్క్ అండి, రైట్ ఫ్రమ్ డిఓపి గారు అగైన్ అండి, రమేష్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ అండి. ఎందుకంటే ఈ సినిమా మేము 41 daysలో ఫినిష్ చేయాలంటే, థ్రిల్లర్ అంటే మీ యాంపుల్ షార్ట్స్ కావాలండి, అంటే ఎక్కువ కట్ షార్ట్స్ పడుతుంటాయి. బట్ అవన్నీ చేసుకుంటూ గివెన్ ద టైంలో, మాకు గివెన్ ద బడ్జెట్లో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ అండి. అండ్ దే హ్యావ్ దిస్ అండర్స్టాండింగ్ అండి, ఇది తెద్దాం, దీని తర్వాత ఈ షార్ట్ పడిపోతుంది, ఈ షార్ట్. సో ఈవెన్ బిఫోర్ కెమెరామెన్కి డైరెక్టర్ చెప్పకముందే ఇక్కడ ఓకే అనుకుంటే అక్కడికి వెళ్ళి నెక్స్ట్ లైటింగ్ పెట్టేస్తుంటాడు, అతను చేసుకుంటూ ఉంటాడు. అలాంటి టీం వర్క్ ఉంటే అసలు వర్క్ చేసేటప్పుడు ఉంటుంది. అండ్ నాకేంటంటేనండి, నా బేసిక్గా వెయిటింగ్ చాలా చిరాకండి. అంటే సార్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి క్యారవన్లో కూర్చొని, నేను ఒకసారి మార్నింగ్ షూట్ లొకేషన్కి వెళ్తానండి, మేకప్ వేసుకుంటాను, బయటకు వచ్చేస్తాను. అంటే లంచ్ వరకు మళ్ళీ క్యారవాన్కి వెళ్ళను. అదర్వైజ్ ఈవినింగ్ ఏదైనా మళ్ళీ డ్రెస్ చేంజ్ ఉంటే తప్ప వెళ్ళనండి. సో నాకేంటంటే అక్కడ కూర్చుని, సార్ ఒక గంట టైం ఉంది సార్, మీరు 10 సెట్ సార్ కొంచెం లేట్ అంటే, అది కొంచెం ఎంతసేపు అయ్యా అంటారు. ఇక్కడ ఏంటంటే రమేష్ గారు వీళ్ళు టైం ఇచ్చేవారు కదండి, ఇక్కడికి వెళ్తే ఈ షార్ట్ చేసుకుంటూ ఉండేవారు, ఈ రూమ్లో ఇంకో కెమెరా పెట్టి ఈ రూమ్లో ఇంకో షార్ట్ అండి, షర్ట్ చేంజ్ చేసుకుని ఇటు రండి, ఇది చేయండి, మళ్ళీ షర్ట్ చేంజ్ చేసుకుని ఇటు వెళ్ళిపోవటం. సో ఇట్ వాస్ లైక్ యాక్టర్ కూడా అండ్ వీఆర్ డూయింగ్ 2 opposite scenes. హౌ అట్లా ఫ్లిప్ ఎట్లా అవుతున్నారు మీరు అసలు? అంటే ఏం లేదు, ఇట్స్ డిపెండ్స్ అపాన్ యాక్టర్స్ డేట్స్ ఆల్సో కదా. ఇప్పుడు వైవా హర్ష వాజ్ బిజీ, గెటప్ సీన్ వాజ్ బిజీ. సో వాళ్ళ టైం ఉన్నప్పుడు వాళ్ళ షార్ట్లు తీసేసుకునేవాళ్ళు, దాని తర్వాత నా క్లోజ్ లైన్ వదిలేసేవాళ్ళు. దెన్ వీ యూస్ టు ఫినిష్ అదర్ వర్క్, ఇంకో వేరే సీన్లో వాళ్ళు ఉన్న కాంబినేషన్ ఫినిష్ చేసుకున్నాను. అంత అయిపోయిన తర్వాత నా షార్ట్లు సెపరేట్గా, నా క్లోజ్లు అన్ని సజెషన్స్ పెట్టుకుని నా అన్ని సెపరేట్గా తీసుకునేవాళ్ళు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్లానింగ్ అండి. ఏది తీస్తున్నావు, ఎవరు ప్రయారిటీ, ఇతను ఇవాళ 2 రోజులే ఉన్నాడు అంటే ఆ 2 రోజులు అతని వర్క్ అంత ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. సో ఆ క్లారిటీ ఉందండి వాళ్ళకి. సో ఇట్స్ లైక్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అండి, రైట్ ఫ్రమ్ ఆర్ట్ డైరెక్టర్ కానీ ఎవ్రీవన్ హ్యాడ్ దట్ ఇది కాబట్టి అండి. సో ఇట్ వాస్ లైక్ టీమ్ వర్క్ అండి, డెఫినెట్గా ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో, ఇట్స్ టీమ్ వర్క్. మీ మాటలు బట్టి అర్థమవుతుంది, ఎవ్రీబడీ హ్యాస్ ప్లేడ్ మెనీ రోల్స్ ఇక్కడ, లైక్ యునో హ్యాస్ టేకెన్ మెనీ రెస్పాన్సిబిలిటీస్. Cinema, it's all about not one person. The success doesn't belong to one person. Failures, we have to take a responsibility. ఎందుకంటే కథగా నేను అన్నాను, I will take a responsibility అండి. బట్ సక్సెస్ హ్యాస్ టు గో టు ఎవ్రీవన్ అండి, ఎందుకంటే ఇట్స్ టీమ్ వర్క్, రైట్ ఫ్రమ్ లైట్ బాయ్ కానీ నుంచి ప్రొడక్షన్ వాళ్ళ కానీ నుంచి. ఇప్పుడు నాకు సినిమా హిట్ అయితే నా నెక్స్ట్ సినిమాకి రెమ్యునరేషన్ పెరుగుతుంది, లేకపోతే డైరెక్టర్ గారికి రెమ్యునరేషన్ పెరుగుతుంది, ఆయనకు 4 సినిమాలు వస్తాయి. బట్ ద లైట్ మ్యాన్ స్టిల్ గెట్ ద సేమ్ వేజ్. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం చేసిన సినిమా ఒకటి ఆడుతుందంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కదా. ఇట్స్ ఆల్ అబౌట్ ఇట్, ఇట్స్ నాట్ వన్ ఇండివిజువల్ థింగ్ అండి. ఐ థింక్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండ్ ఎవ్రీవన్ అండి, రైట్ ఫ్రమ్ బ్రిలియంట్. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ డిఓపి ఆఫ్ దాట్ కైండ్, ద లైట్ మెన్స్ అరౌండ్ హిమ్ ఆర్ లైక్ ద ఆర్ట్ సెట్ అసిస్టెంట్స్ కానివ్వండి, ఎవ్రీవన్ ఇస్ ఇన్ పర్ఫెక్ట్ సింక్ అండి. సో ఇట్స్ లైక్ డెఫినెట్గా ఐ థింక్ కొంత ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే 36 days చేద్దాం అనుకున్నది 41 days అయింది. అంటే అది కూడా 2 రోజులు వర్షంలో వచ్చింది. సో మేము అవుట్డోర్లో షూటింగ్ చేస్తున్నాం, సడన్ గా నైట్లు వర్షాలు పడిపోయి 2 రోజులు అలాగే రెండు డిఫరెంట్ సందర్భాల్లో కూడా, అంటే నాట్ బ్యాక్ టు బ్యాక్ అలాగా అయినాయండి. దాని తప్ప ఎవ్రీథింగ్ వాజ్ లైక్ డన్ ప్రిసైస్లీ. మ్యూజిక్ చెప్పాలి అసలు మామూలుగా లేదు, కన్ను వదిలి సాంగ్ అసలు అందరూ పాడుకోవచ్చు ఇంకా చక్కగా, ఆ పాటని అంత చక్కగా ఉంది. సో మ్యూజిక్ గురించి అండ్ మీ ఫేవరెట్ ఐ థింక్ ఇదే అనుకుంటున్నా, ఇదే పాట కన్ను వదిలి. నాకు ఇదేనండి కన్ను వదిలి. అంటే నా బేసిక్గా ఏంటంటే కొంచెం ఐ లైక్ కొంచెం రొమాంటిక్ సాంగ్స్ అండ్ సాఫ్ట్ సాంగ్స్ ఇష్టం అండి. అంటే వింటూ ఉంటాను కానీ, ఫాస్ట్ బీట్ సాంగ్స్ వింటాను కానండి. బట్ నాకు పర్సనల్గా రాజా గారు, ఇళయరాజా గారు స్లో సూదింగ్ సాంగ్స్ ఉంటాయి చూడండి, అవి నా పర్సనల్ ఫేవరెట్ అండి. కార్లో వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికన్నా లాంగ్ జర్నీలో నాకు లౌడ్ మ్యూజిక్ ఉంటే చాలా కష్టం అండి, ఆపేయమంటాను. చిన్న వాల్యూమ్లో అలాంటి సాంగ్స్ ఉంది. సో బీమ్స్ అగైన్ అండి, వీ బీన్ వర్కింగ్ నువ్వా నేనా అండ్ దాని తర్వాత అండి ఇది కెవుకేక. అప్పుడు నాకు 2 సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అండి. అప్పుడు బాబు రాంబాబు కానివ్వండి, లేకపోతే బ్లాక్ బెర్రీ సాంగ్ కానీ. సో వెరీ హ్యాపీ అండి ఆఫ్టర్ వర్కింగ్, అంటే చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత వర్కింగ్, అండ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ దట్ ఈస్ బికమ్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఇట్స్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. బీమ్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, దించి ఈవెన్ చేంజ్ అప్. అంటే జనరల్గా కొంత వచ్చిన తర్వాత కొంత రిలాక్స్ అవుతాం, అసలు ఏమీ లేదండి. స్టిల్ వర్క్స్ సేమ్ వే, స్టిల్ వర్క్స్ యాజ్ అ కిడ్. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చినట్టే చేస్తాడు అండ్ గివ్స్ ఇట్ ఇన్ ద సేమ్ వే. అంటే ఇప్పుడు ఆయనకు 4-5 ప్రాజెక్టులు జరుగుతున్నాయి, బట్ ప్రతి ప్రాజెక్ట్కి నా ప్రాజెక్ట్కి అంత ఇన్వాల్వ్ అవుతున్నాడు, వేరే ప్రాజెక్టులు కూడా అంతే టైం ఇస్తాడు, అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. సో బీయింగ్ బిజీ ఈజ్ వన్ థింగ్ అండ్ టు అకామిడేట్ టైమ్ టు ఎవ్రీ ప్రాజెక్ట్, ఇట్స్ ఆల్సో ఎఫర్ట్స్ విల్ బి సేమ్ ఫర్ ఎవ్రీవన్.
అండ్ నేను మొన్న ఎప్పుడో చూస్తుంటే 2 రోజులు అయింది సార్ అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాను, ఇక్కడ పడుకుంటున్నాను సార్ అని. అంటే ఈజ్ బీజీ వర్కింగ్ విత్ ఆర్ఆర్ కానివ్వండి, అంటే 4 సినిమాలు జరుగుతున్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కదా, వర్క్. ట్రైలర్ రిలీజ్ అంటారు ఒకళ్ళు, వచ్చి ఇంకా సడన్గా వచ్చి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయాలంటారు, ప్రీమిక్స్ చేయాలంటారు ఒకళ్ళు. సో ఈజ్ లైక్ నేను అదే చెప్పాను, బీమ్స్ మనం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తున్నాం, నాకు హిట్ సాంగ్ కావాలి, మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు గుర్తుండిపోయే సాంగ్లు కావాలి. సో అండ్ అగైన్ చాలా రోజుల తర్వాత, అంటే బికాజ్ ఐ బీన్ డూయింగ్ కొంచెం కాంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కాబట్టి అండి, ఎక్కడో తెలియకుండా మాంటేజ్ సాంగ్లు ఎక్కువైపోయినాయి. అంటే మళ్ళీ నేను చాలా రోజులు అయింది నేను బాగా డాన్స్ చేసి, నేను ఫుల్ యాక్టివ్గా. సో అసలు లైక్ ఫస్ట్ సాంగ్ ఒకటి ఉంది, మనకు ఒకటే సాంగ్ సిచ్యువేషన్ ఉంది, వేర్ ఐ హ్యావ్ టు షో మై. చాలా రోజులు అయింది నేను డాన్స్ చేస్తున్నాను, నేను ఎలా ఉంటానో మర్చిపోయాను నేను. నాకు ఐ జస్ట్ వాంట్ టు సీ మై సెల్ఫ్ డాన్సింగ్. అంటే మంచి సాంగ్స్ కావాలి, అండ్ 3 songs. And because this is a thriller కాబట్టి we can't have much songs placements in the film. So it comes, అది కూడా సాంగ్ కూడా మేము ఓన్లీ 2 minutes 2.5 minutes డ్యూరేషన్స్ కంటే 4 minutes 5 minutes 3 minutes పెట్టలేదండి. ఇట్ కమ్స్ అస్ అ పార్ట్, బికాస్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అ కాలనీ కాబట్టి ఇట్ కమ్స్ అని ఒక స్టోరీలో వస్తుంటుందండి, పార్ట్ ఆఫ్ అ స్టోరీ. సో అండ్ ఎస్పెషలీ ఈ సినిమా గురించి, అంటే భీమ్ సాంగ్స్ గురించి అందరికీ, అంటే నా సినిమాలను కాదని వేరే సినిమాల సాంగ్స్ కూడా మీరు విన్నారు, పెద్ద హిట్లు అయింది. బట్ మోర్ దెన్ అ సాంగ్, ఈ సినిమాకి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్స్ ఆర్ఆర్ అండి. బీమ్స్ ఆల్వేస్ హ్యాడ్ అ థింగ్ లైక్, అన్న అన్ని బాగుంటున్నాయి అన్న, అందరు నా సినిమాలు బాగున్నాయి అంటున్నారు కానీ అన్న ఆర్ఆర్ ఒకటేనన్న, ఆర్ఆర్ ఒకటేనా, లైక్ దాట్స్ అ థింగ్, నౌ దట్స్ యువర్ ఛాలెంజ్ అని తను తీసుకుని. బట్ వన్ థింగ్ ఆస్క్ మీ, అంటే జనరల్గా అందరిని నాకు లాస్ట్ మినిట్లో ఇచ్చి 15 రోజులు ఇచ్చి చేయమంటే నేను చేయలేను అంటే, సో ప్రాపర్గా 2 months బిఫోర్ ఆయనకు సినిమా ఇచ్చేసి హిట్ టుక్ హిస్ టైం, నోట్స్ రాసుకున్నాడు, అన్నీ చేసుకుని. అండ్ మీరు విల్ బి షాక్డ్ అండి, ఐ థింక్ ఇట్స్ భీమ్స్ బెస్ట్ ఆర్ఆర్ వర్క్, బ్యాక్గ్రౌండ్ వర్క్. ఓకే, ఐ పర్సనలీ ఫీల్. ఓకే, దట్స్ రియల్లీ గుడ్. ఇప్పుడు మీరు ఒక స్టార్డమ్ మెయింటైన్ చేస్తూ, దట్ టు యూ హ్యావ్ టు స్టే కనెక్టెడ్ రూట్ టు యువర్ రూట్స్. ఐమ్ నాట్ అ స్టార్ అండి, నేను చెప్తాను, ఐమ్ జస్ట్ అన్ యాక్టర్. See, I'm just a normal human. అందుకే నేను మిమ్మల్ని అన్నాను, because you are very humble and then what makes a difference and just like I also eat the same food, I also do the same place, and నాకు సినిమాలు ఇష్టం, నేను బయటకు వెళ్తాను. It's just like a thing ఏంటంటే, it's like a mind ఉంటుందండి. Just like okay, I'm known. Yeah, we are known. మీరు అసలు యాంకర్గా మీరు కూడా తెలుసు జనాలకి. దట్ డజన్, అంటే మీ స్టార్ కాదని నేను అంటలేదు, బట్ నేను ఫర్ మీ ఐ డోంట్ టేక్ మై సెల్ఫ్ ఎ స్టార్. అండ్ ఐ థింక్ ఐమ్ జస్ట్ అన్ యాక్టర్ హూస్ మై ప్రొఫెషన్ ఇస్ యాక్టింగ్, అంతే. ఐమ్ జస్ట్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంతే. నథింగ్ మోర్ దెన్ దాట్. ఐ థింక్ ద రియల్ హీరోస్ ఆర్ లైక్ ఆర్మీలో పనిచేసే వాళ్ళు, దేశం కోసం పనిచేసే వాళ్ళు, అలా వాళ్ళు రియల్ హీరోస్, వాళ్ళు స్టార్స్ అండి. ఫర్ మీ ఐమ్ జస్ట్ లైక్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ హూస్ యాక్టింగ్ ఇస్ మై ప్రొఫెషన్, అంతే. వండర్ఫుల్. ఐ హావ్ ఫ్యూ క్వశ్చన్స్ అండి. సో అవి కొంచెం 1 word లాగా, లేదా మీ ఇష్టం ఎలాగైనా చేద్దాం. ఓకే, సో 1 word అబౌట్ 12A రైల్వే కాలనీ ఏం చెప్తారు? It will be a different experience, and the thrillers you must have seen and all these things. This film, మీరు బయట ఆ షాకుల గురించి మాట్లాడుకుంటారు, బయటకు వచ్చి ట్విస్టులు గురించి, టర్న్స్ గురించి మాట్లాడుకుంటారు. ఐ థింక్ జనరల్గా ఒక సినిమాకి ఏమో థ్రిల్లర్ సినిమాలకు వచ్చేటప్పటికి ఒక్కసారి మనకి ఎవరైతే మెయిల్ కల్పరిటో వాటెవర్ ఒక మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో, మన సస్పెన్స్ ఏదైతే రివీల్ చేయకుండా ఉంచుతున్నామో, అది రివీల్ అయిపోయిన తర్వాత రెండోసారి ఇంట్రెస్ట్ ఉండదు చూడటానికి ఆడియన్స్. బట్ పీపుల్ విల్ స్టిల్ కమ్ సెకండ్ టైం బికాస్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే. వాట్ డిడ్ ఐ మిస్? ఓహ్ అప్పుడే చెప్పాడా, ఇది సెకండ్ టైం. ఫస్ట్ మళ్ళీ రెండోసారి చూసిన వాళ్ళకి ఫస్ట్ టైం ముందే లీడ్ ఇచ్చాడు, మనం అప్పుడు గమనించలేదు విషయం అన్నది మీకు సెకండ్ టైం వాచ్ చేసుకుంటుంది. ఐ థింక్ దిస్ విల్ బి సెకండ్ టైం వాచ్ ఆల్సో. ఇది కొత్త విషయం చెప్పారు ఈ సినిమా గురించి. ఓకే, వన్ థింగ్ యూ డూ వెన్ యూ రీచ్ ఆన్ సెట్స్, ఫస్ట్ సెట్స్కి వెళ్ళిన వెంటనే ఏం చేస్తారు? నథింగ్ అండి, ఐల్ జస్ట్ గో, నా కాఫీ ఫస్ట్ థింగ్ మార్నింగ్ వెళ్ళగానే కాఫీ చేసి దెన్ ఐ స్టార్ట్ మై హెయిర్ అండ్ మై మేకప్ అండి. దట్స్ ఇట్. అంటే ఐ స్టార్ట్ మై డే విత్ ప్రేయర్ అండ్ వెళ్తానండి. దాని తర్వాత సెట్లో నథింగ్ అండి, జస్ట్ లైక్ కాఫీ. Okay, so I survive on coffee. One thing people don't know about Allari Naresh garu, what is that? And they think I'm a very, అంటే నా సినిమాలు చూసి అల్లరి చిల్లర, అంటే బేసిక్గా సరదాగా ఉంటాడు, అల్లరి చిల్లర అంటలేదు కానీ సరదాగా ఉంటాడు రియల్ లైఫ్లో కూడా అనుకుంటారు. బట్ చాలా మంది చూసి, అంటే ఐఎమ్ నాట్ దాట్, అంటే అందరితో కలిసిపోతాడు, అందరితో మాట్లాడేస్తాడు. అంటే సెట్లో కూడా ఇట్ టేక్ సమ్ టైం. ఇప్పుడు నేను ఫస్ట్ డే అలాగానే హే అందరితో. ఇంట్రోవర్ట్ అనొచ్చా? ఇంట్రోవర్ట్ కూడా అనకూడదు. ఇంట్రోవర్ట్ కాదండి, ఐఎమ్ లైక్ నాకు తెలిసిన సర్కిల్లో ఐఎమ్ వెరీ ఓపెన్, వెరీ టాకటివ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై జనరల్గా ఏంటంటే యూఆర్ లైక్ అ వెరీ కామ్ కంపోజ్ పర్సన్ అండ్ ఐ డోంట్ టాక్ మచ్. అండ్ అదేంటంటే సినిమాలు అంత అల్లరి చేస్తారు, బయట అంత సైలెంట్గా ఉన్నారు అని ప్రతి వాళ్ళు ఇదే కామెంట్ అండి.
అంత సినిమాలు అన్ని అంత అంత అల్లరి చేస్తారు, బయట ఎందుకు సార్ అంత సైలెంట్గా ఒక ఆమె కూర్చున్నారు అంటే అంతేనండి. దట్స్ మై అంటే దట్స్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి నేను అలా చేస్తున్నాను అంటే, బట్ దట్స్ ప్రొఫెషన్ కాబట్టి. ద వే మీరు మీ క్యారెక్టర్ ని ఎంజాయ్ చేసే విధానం చూడండి ఎలా ఉందో. ఆడియన్స్ అందరూ కూడా అంటే మిమ్మల్ని చూసే వాళ్ళు రియల్ గా మీరు అలాగే ఉంటారేమో. They think I'm very funny also. Actually, they think that I'm funny off screen also. But I'm funny and but not. I'm with only close set of people and the people I'm connected and comfortable with. And I can't randomly stranger దగ్గరికి వెళ్ళిపోయి ఫన్నీగా ఏం మాట్లాడలేము కదండి. Of course. Okay. Your favorite scene while shooting this movie? Any of your favorite scene? ఫేవరెట్ కాదండి. ఇట్ వాజ్ లైక్ చిన్న డిస్టర్బెన్ అంటే ఒక ఇట్ టుక్ మీ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ మీ అండ్ ద ఎంటైర్ యూనిట్. వి షూటింగ్ ఇన్ సోన్మార్గ్ అండి, కాశ్మీర్లో షూట్ చేసాం. దాని తర్వాత వచ్చిన 2 వారాలకు 3 వారాలకు పహల్గామ్ అటాక్ అయింది. సో అంటే అంటే మేము సోన్మార్గ్లో చేస్తున్నాం అండి. బట్ లైక్ పహల్గామ్ ఇదివరకు నేను వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. బట్ ఎక్కడో తెలియకుండా ఒకసారి మనకి అంటే మొన్నే వెళ్ళొచ్చాం ఊరికి మొన్న, ఎందుకంటే లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు 2008లో ఎప్పుడు వెళ్ళాను, అండ్ అగైన్ 2025లో వెళ్ళాను. సచ్ హ్యూజ్ డిఫరెన్స్ అండి. అప్పటికి ఇప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారిపోయిందండి. ఇట్స్ బీన్ బిల్ట్ డిఫరెంట్లీ. ఎంటైర్ థింగ్ చాలా బాగుంది. టూరిజం వస్తుంది, యాక్టివ్గా ఉంది. అంటే ఇట్ వాస్ కలకలు ఆడుతుంది అంటారు చూసారా, అలా ఉంది. సడన్గా అలాంటి ప్లేస్ ఒక న్యూస్ అవ్వటం, కొంచెం ఇది అవ్వటం, అన్ని టెలివిజన్లోను వాటిలో చూస్తున్నప్పుడు లైక్ వాట్స్ హ్యాపెనింగ్ అంటే మొన్నే కదా అక్కడ నుంచి అలా షుడెంట్ హ్యాపెన్. అది తెలియకుండా 1 వీక్ క్యారీ అయిందండి, బికాస్ అక్కడ ఉన్నాం కాబట్టి. ఎగ్జాక్ట్లీ. వన్ వర్డ్ ఫర్ డైరెక్టర్. నాని అండి. వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ పర్సన్ హూ ఇప్పుడు ఏదన్నా ఆ కొండ మీద కోతి తెచ్చేద్దాం అన్న అంటే అది పాసిబులా ఇంపాసిబులా అది ఆలోచించడండి. ఎనీథింగ్ ఫర్ ఫిలిం ఇది బాగుంటుంది అని, కొంచెం చేస్తే బాగుంటుంది అని చేసేద్దాం అన్న అంటాడు. సో అంటే దట్స్ వెరీ పాజిటివ్ థింగ్ అండి. లేదండి కుదరదు, అవ్వదు అంటే అది ఫస్టే మనకి ట్రై చేస్తాం అని చెప్పినా ఓకేనండి. చేసేద్దాం అన్న అంటే దట్ పాజిటివిటీ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ అంటే మనకు కూడా అంటే మనకి తెలుసు మనం అడిగిందే ఇంపాసిబుల్, దాన్ని కూడా ఇంత పాజిటివ్గా తీసుకుంటున్నానంటే దెన్ విల్ హ్యావ్ దిస్ థింగ్ కదా అంటే టువర్డ్స్ అంటే ఆ పర్సన్ గురించి కానివ్వండి, ఫిలిం ద ఫిలిం ఈజ్ మేకింగ్ ఆల్సో. సో వీ స్టార్ట్ విత్ వెరీ పాజిటివ్ నోట్ అండి, ఆల్వేస్ స్మైలింగ్ అండి. ఎంత సీరియస్ సిచ్యువేషన్ ఏం నాని అన్నా కూడా అన్న అయిపోతుంది అన్న అని నవ్వుతూ ఉండండి. ఎప్పుడు అసలు తను సీరియస్గా అంటే టెన్షన్ పడతాడంటే తీసుకుంటాడు కానీ ఎక్కడ బయట ఎక్స్ప్రెస్ చేయడు. వెరీ అంటే జోవెల్ పర్సన్ అండి. అందరితో అలాగే ఉంటాడు. వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ఈజ్ వెరీ సిన్సియర్. అండ్ కూర్చున్నప్పుడు మానిటర్ చూసుకున్నప్పుడు చెప్తాడు నాకు అనుకుంటుంటాడు అంటే కట్టింగ్ అంటే ఇక్కడ కట్ అవుతుందన్న చాలన్నా అంటే లేదు నాని పర్లేదు అంటే ఎక్కడన్నా మీకు డౌట్ ఉందంటే లాస్ట్ లేదు అంటే అన్న అక్కడ ఉండదు అన్న, అది నెక్స్ట్ షాట్లో వస్తుంది అన్న, ఇక్కడ సరిపోతుంది అన్న క్లారిటీ. సో హీ నోస్ ఎక్కడ కట్టింగ్ సెన్సిబిలిటీస్ ఉన్నప్పుడు అంటే ఇట్ మేక్స్ యాక్టర్స్ నా కంటిన్యూటీలు. నేను జనరల్గా ఎక్కువ నేను చూసుకుంటూ ఉంటాను కంటిన్యూటీ. తను వచ్చి లేదన్న ఇందాక మీరు లెఫ్ట్ హ్యాండ్లో ఉందన్న వాటర్ బాటిల్ ఇప్పుడు రైట్ హ్యాండ్ మార్చారు ఒకసారి చూసుకోండి అన్న, ఇలాంటివన్నీ లైక్ ఎడిటర్ కాబట్టి అండి ఈజ్ వెరీ షార్ప్ ఆన్ ఎవ్రీథింగ్. సో వెరీ టాలెంటెడ్ పర్సన్ అండి. అండ్ అంటే బాగా పాపం చాలా హీస్ బీన్ వెయిటింగ్ అంటే లైక్ నానికి మనం 13వ తారీఖున పెళ్ళండి, 21వ తారీఖు రిలీజ్ సినిమా. ఏదా అన్నాను అంటే 2 back-to-back ఈవెంట్స్ అంటే ఎవ్రీ అసిస్టెంట్ డైరెక్టర్స్ డ్రీమ్ ఏంటండి టు డైరెక్ట్ తన సినిమా పెద్ద స్క్రీన్లో పడాలి, తన పేరు పడాలి. సో దాని తర్వాత పెళ్లి చేసుకోవాలి అని నేను చాలా మంది చూశానండి. దాని తర్వాత నేను ప్రూవ్ చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానని. యాక్చువల్లీ వీ సపోజ్ టు రిలీజ్ ఇట్ ఇన్ అక్టోబర్ అండి. సో దెన్ వి థాట్ ఓకే నవంబర్ మ్యారేజ్ అనుకున్నాం. బట్ కొంచెం డిలేస్ అవ్వటం, డేట్ షిఫ్ట్ అవ్వటం వల్ల బట్ ఐ థింక్ బ్యాక్-to-back 13th ఒక పెద్ద ఈవెంట్ లైఫ్లో దంచుకోండి. బ్లెస్ అండ్ ప్రే అండ్ బ్లెస్ హిమ్ టు బి వెరీ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్. అండ్ అలాగే మహాలక్ష్మి వచ్చి ఈ సినిమా అంటే వచ్చిన వేళ విశేషం అంటారు డెఫినెట్గా అంటే సినిమా పాజిటివ్గా వచ్చిందండి. 20% పెద్ద హిట్ అయ్యి ఐ థింక్ దట్స్ గోయింగ్ టు బి హిస్ వెడ్డింగ్ గిఫ్ట్ ఫ్రమ్ అస్. సూపర్. సో మేమైతే ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం, ఎందుకంటే మీ ద వే యు ఆర్ టెల్లింగ్ ఎక్సైట్మెంట్ ఆల్రెడీ మాకు క్రియేట్ అయిపోయింది. అండ్ దెన్ ఎస్ మీరు చాలా అంటే కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి. అంటే చెప్తున్నా ఒకటేనండి, యాజ్ అ యాక్టర్గా
యాజ్ అ ప్రొఫెషనల్ అంటే వాట్ ఎవర్ డైరెక్టర్గా మా సినిమా టీమ్గా వీ హ్యావ్ డన్ 100% జస్టిస్ అండి. సో రిజల్ట్ అన్నది ఫ్రైడే ఆడియన్స్ చేతుల్లో ఉందండి. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ అండి, ఐఎమ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్. అంటే ప్రోడక్ట్ మీద మనకు నమ్మకం ఉండకపోతే అట్ ద సేమ్ టైం ఆడియన్స్ కూడా డెఫినెట్గా అలాంటి సినిమాలు అంటే నౌ ఐ థింక్ ఆడియన్స్ ఆర్ చేంజింగ్ అండి. దే వర్ లైక్ వాచింగ్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్సో అండి. అన్ని సినిమాలు కూడా అంటే ఈ సినిమాకి ఇప్పుడు సస్పెన్స్ కదా, మనకేముంటది, మన జానర్ కాదు కదా, మన ఐటమ్ నో ఎవ్రీవన్ ఇస్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. కొంచెం కొత్తగా ఉందంటే బీట్ ఎనీ లాంగ్వేజ్, బీట్ చిన్న సినిమా పెద్ద సినిమా, రెస్పెక్ట్ ఆఫ్ యాక్టర్స్ బ్యారియర్స్, లాంగ్వేజ్ బ్యారియర్స్, మా తెలుగు వాళ్ళు ఎప్పుడు బాగా చూస్తారండి. అలాగే ఈ సినిమాని ఆదరించి నాకు పెద్ద సక్సెస్ ఇచ్చి మా నాన్నకి యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా ఒక మ్యారేజ్ గిఫ్ట్ మీ అందరు ఇవ్వాలి, మీరు కూడా ఇవ్వాలి. దాంట్లో మీ పార్టీ ఎక్కువ మా పార్టీ కంటే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. సో మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN.